ఇంటరాగేట్ చేయకముందే మొత్తం వాస్తవం చెప్పుకునేదారు లేదా ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఒప్పుకున్నారు? నేను చేసింది చేయదే నేను అప్పుడే చెప్పేసేదాన్ని సార్. నేను చేసిన సార్, అవును ఈడ చేసినా ఈడ అమ్మిన పలాని దగ్గర ఉన్నది, ఈడికి పోతే దొరుకుతుంది సార్ మీకు అని చెప్పేసి నేను ముందు మీదే చెప్పేసుకుంటా. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా ఉంది ఇంతగానే ఇప్పించిన ఇంకా ఉంది అని బాగా హరాస్మెంట్ చేసేవాళ్ళు చాలా. ఇంకా ఉంది నీ మనసులో ఏమో దాచిపెడుతున్నా అంటే ఉన్న వాస్తవం చెప్పిన తర్వాత ఇంకా ఉంది అని అంటే ఏం చేస్తారు సార్, ఒకటేసారి నాకు రివాల్వర్ ఇవ్వండి సార్, కాల్చుకొని చచ్చిపోతాను నేను ఇక్కడనే అని చెప్పేసి అనేదాన్ని. నన్ను ఇట్లా టార్చర్ చేయకండి సార్, ఉన్నది చెప్తా, లేనిది చెప్పు, నువ్వు పుట్టించుకొని చెప్పు అని అంటే ఇంకేం నుంచి అని చెప్పాలి సార్. నాకు ఇంత టార్చర్ కంటే ఇంత మంది ఇచ్చి చంపేయండి సార్, ఊకే ఒకటేసారి షూట్ చేసి పడేస్తే పీడనే ఇరగడం అవుతుంది కదా సార్, దీని బాధ ఏందో మీకు అని అంటే నేను ఒక్కొక్కసారి పిఎస్లో అట్లా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు, అరే నేను అంత తేలిక ఎవరు చంపుతారే, కానీ నేను చంపడానికి మాత్రం మాకు పర్మిషన్ వచ్చిందంటే ఎట్లా కాలుస్తాం మాకే తెలుసా అని చెప్పేసి పోలీసు వాళ్ళు బెదిరియడం. కానీ పోలీసులు వెర్షన్ వేరే కనిపిస్తుంది. ఇంటరాగేషన్ రూమ్లో చెంచులేసిపోయి మాకు భయపడుతుంది, ఇంటరాగేషన్ చేస్తున్న టైంలో తల గోడ కొట్టుకోవడం లేదా బ్లేడ్లతోనే గాజులతో చేతులు కోసుకోవడం, నేను సూసైడ్ చేసుకుంటా నన్ను వీళ్ళు ఇంటరాక్ట్ చేస్తే అంటూ ఆమె బెదిరిస్తుందని పోలీసులు చెప్తున్నారు. పోలీసు వాళ్ళు నేను వాళ్ళకి బెదిరిస్తానని చెప్పేసి అన్న వాళ్ళు ఎవరు సార్ నా ముందర, అసలు వాళ్ళని తీసుకురండి. యాక్చువల్లీ అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే ముందు కొడతానికి కారం పొడి పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి పెట్టి ఇవి ఏడాడిన పెడతామే నీకు అని చెప్పేసి వాళ్ళు హరాస్మెంట్ చేయడం, మమ్మల్ని ఇట్లా టార్చర్ చేయడము, ఎట్లా అంటే గలీజ్గా అసలు వరస్ట్గా మాట్లాడతారు అక్కడ పిఎస్లో. వరస్ట్గా మాట్లాడడం, గలీజ్గా మాట్లాడము, దీనికి చాలా దంచాలరా అది ఇదిరా అని చెప్పేసి మాట్లాడుకోవడము, దీనికి నైట్ మాత్రం కంపల్సరీ ఇంట్రాగేషన్ చేయాలా అని చెప్పేసి అంటారు. ఎందుకు పగలంతా మీరు ఎక్కడెక్కడో ఉంటారు, రాత్రి కాగానే మమ్మల్ని కొట్టాలని మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే రాత్రిపూట నేనే మీకు ఇంట్రాగేషన్ చేసేదని అంటారు. రాత్రి ఇంట్రాగేషన్ ఎప్పుడైనా జరిగిందా? లేదు సార్. అంటే రాత్రి ఇంట్రాగేషన్ వేరే వాళ్ళు జరగడం నువ్వు చూసావా? వేరే వాళ్ళకి మొగలు కుట్టడం చూసినాం సార్. ఎలా కొడతారు అంటే రాకెట్ ఇట్లా పైనకి ఎక్కించి 2 చేతులు ఇట్లా పైన కట్టేసి అది తాడు పట్టి కింది గుంజడం, వాళ్ళు కింది గుంజుతుంటే వాళ్ళు పైకి ఎక్కడం, కాలు ఈ రెక్కల మీదనే వేట మొత్తం ఉండడం అంట. అట్లా జెంట్స్ కొట్టడం టైంలో మమ్మల్ని తీసుకెళ్ళాడు, కూర్చోబెడతాడు, మీకు కూడా నెక్స్ట్ ఇట్లనే అవుతుంది చెప్పండి నిజం ఏందా అని చెప్పేసి అని అంటారు. నువ్వు ఎంత కొట్టుకున్నా కానీ మా నోట్ల నుంచి వచ్చేది ఒకటే మాట అని చెప్పేసి అంటే ఓహో నెక్స్ట్ అది అయిపోయినాక దీనికి ఎక్కియంటారు అని అంటారు. అట్లా భయపడిస్తారు. ఓకే, కానీ పోలీస్ స్టేషన్ నుంచి ఒకసారి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం అనేది ఉంది? లేదు సార్, ఏపీఎస్ నుంచి నేను వెళ్ళలేదు సార్. సరూర్ నగర్ నుంచి పారిపోదామని ఐడియా చేసినా కానీ ఎందుకనంటే వాళ్ళు పెట్టే టార్చర్కి అట్లా నా మనసులో అట్లా వచ్చేసి చేయాలా, ఈ పని చేయాలా, అసలు వీళ్ళకి దొరకకుండా ఎక్కడైనా దూరం వెళ్ళిపోవాలి, లేకపోతే నీకు ఏదైనా ఒకటి చేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అట్లా ఆ టైంలో అట్లా చేస్తారు వీళ్ళు. అట్లా పారిపోదామని ట్రై చేసిన సార్, మళ్ళీ దొరికిపోయినా నేను అన్నీ. దొరికిపోయినప్పుడే ఇంట్రాక్షన్ ఏ స్థాయిలో ఉండేది? ఇంకా చాలా టూ మచ్ ఉండేది సార్. ఇప్పుడు నువ్వు దాదాపు చాలామంది ఆఫీసర్లను చూసావు, చాలామంది ఇంటరాక్షన్ చూసావు, ఎవరు అంత కఠినంగా ఇంటరాక్షన్ చేస్తారు అనేది ఒక్కొక్క ఆఫీసర్ పేరు చెప్పు. రెండోది, పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత నీతోనూ కాకుండా మిగతా వాళ్ళ పట్ల సానుభూతిగా మాట్లాడి మీలో పరివర్తన కోసం ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? వీళ్ళిద్దరు పేర్లు చెప్పు. ఇప్పుడైతే నాకు మరీ టూ మచ్గా ఇంట్రాగేషన్ చేసిందంటే శివరామకృష్ణ సార్. నెక్స్ట్ మారిపోండ్రా, మీరు మంచిగా బతకండ్రా అని చెప్పింది ఇక్కడ ఈ పిఎస్లో ఒక ఆయన ఉన్నారు సార్, రాజేంద్ర నగర్ పిఎస్లో. బాగా పేరుంది సార్, నాకు ఐడియా వస్తలేదు. సిఏ సార్. ఆయన చెప్పింది సార్ మాకు మంచిగా మారిపోండ్రా, మంచిగా బతకండ్రా అని చెప్పేసి. ఆయన చెప్పిన వల్ల నేను ఒకసారి ట్రై చేసిన, ఎందుకని దొంగతనం చేయని ముందుకే వాళ్ళ కళ్ళ ముందర నేను ఉంటే బాగుంటుంది కానీ అని చెప్పేసి సార్ నేను రిలీజ్ అయిన వెంటనే మీ పిఎస్కి వచ్చి మీ ముందరనే ఏదైనా ఒక పని ఇప్పియండి సార్, నేను ఇక్కడనే చేసుకొని బతుకుతాను సార్ అని చెప్పిన. అంటే మా పిఎస్కి వచ్చి మా పిఎస్లో దొంగతనం చేస్తాను అని చెప్పేసి వాళ్ళు భయపడిస్తారు. జైలుకి ఎన్ని జైలు చూస్తుంటావు నువ్వు? సార్ నేను చూసిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 జైల్స్ సార్. హైదరాబాద్ జైలు, మన ఆదోని జైలుకి వెళ్ళేసి వచ్చిన సార్. ఆదోనిలో ఎందుకు దొంగతనం చేసావు? ఆదోనిలో నేను దొంగతనం చేయలేదు సార్, అది సెల్ ఫోన్ వేరే అబ్బాయి నాకు తీసుకొచ్చి అమ్మిండు. దాంట్లో మొత్తము క్యాష్ గీసి మొత్తం బ్యాంకు అకౌంట్ నెంబర్ మొత్తం ఆ సెల్ ఫోన్లో ఉందంట. నాకు తెలియక నాకు అమ్మిన వెంటనే నేను తీసుకున్నా. వాడెవడో కూడా తెలియదు నాకు. వాడు 800కి ఫోన్ అమ్మిపోతే నేను తీసుకున్న దానికి ఆ కేసు నేనే చేసిందని చెప్పేసి వచ్చేసింది నా మీదకి. సరే
నేను చేయని దాన్ని కూడా నా మీదకే వచ్చింది కదా, సరే చేసినాను ఒప్పుకుంటున్నాను అని చెప్పిన. అని ఒప్పుకోవడం కాదు కదా, సెల్ ఫోన్ రికవర్ కూడా చేసి ఇవ్వాలి కదా. సెల్ ఫోన్ తీసేసుకున్నారు నా చేతుల నుంచి వాళ్ళు. దాన్ని పట్టుకున్న రోజు సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నారు. కానీ పోలీస్ రికార్డులో మాత్రం 200 కేసులని ఏ విధంగా వస్తున్నాయి? నేను చెప్పినా కదా సార్, కొన్ని దాంట్లో కొన్ని చేసిన కేసులు ఉన్నాయి, కొన్ని చేయని కేసులు ఉన్నాయి. కానీ 200 కేసులు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు 200 కేసులు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే ఇది 200 కేసులు చేసింది, దీని ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక కేసులో ఇరికియాలి దీన్ని అని చెప్పేసి అనుకుంటున్నారు సార్ పోలీసు వాళ్ళ ఉద్దేశంలో. ఇప్పుడు నేను వచ్చే మూమెంట్లో ఒక ఆయన కనిపించిండు. ఏం చేస్తున్నావు, ఏం సంగతే, ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. సీదా మాట్లాడు సార్, మీరు అట్లా వరస్ట్గా మాట్లాడొద్దు నాతోటి అని చెప్పేసి అన్న. నీ ఫోన్ నెంబర్ అంటే, నా ఫోన్ నెంబర్ తోటి మీరేం చేస్తారు, ఏం చేస్తారు సార్ అని. మా డిఐజీ సార్ పిలుస్తున్నారు సార్, నాకు అర్జెంట్ పని ఉంది, వచ్చినాక మాట్లాడతాను. ఇప్పుడు కూడా గేట్ ముందరనే కూర్చొని ఉన్నాడు. ఇట్లా పోలీసు వాళ్ళు ఎప్పటికి మారారా సార్, ఏమే గీమే మాటలు. పిల్లల్ని ఇంట్లో కూడా అట్లా పిలుస్తారో లేదో కానీ సార్, దొంగతనం చేసిన వాళ్ళకి మరి అంత వరస్ట్గా మాట్లాడతారు, అంత బూతుగా మాట్లాడతారు. అంటే వాళ్ళు కేసులు బ్రేక్ చేయడానికి ఇంట్రాగేషన్ అదొక పద్ధతి అని వాళ్ళ ఆఫీసర్లు చెప్తుంటారు. అది బ్రేక్ చేస్తానికి వాళ్ళ ఇంట్రాగేషన్ చేయమని చెప్పండి. దొంగతనం తప్పు చేసిన వాడు కంపల్సరీ ఇక్కడ మీరు నరకం అనుభవించినా కానీ పైకి పోయినా కానీ ఇంతకంటే డబుల్ నరకం ఉంటుంది. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు దొంగతనం చేస్తారు? కానీ దాంట్లో నేను అంటున్నా కదా, కొన్ని కేసులు మేము చేసినా ఉంటే ఇన్ని కానీ కేసులు మా మీద బనాయించి పెట్టిరు సార్. 200 కేసులు అంటారు కదా, దాంట్లో మేము ఒక 50 కేసులు చేసినా మేము పడవు. కానీ వేరే పిఎస్ నుంచి తీసుకొచ్చి చేయడం ఎక్కువ శాతం ఉన్నాయి. మరి ఈ విషయం దాంట్లో ప్రాపర్టీ మనం కోర్టులోకి వెళ్తే ఏమంటారు సార్, జడ్జి కూడా పోలీసు వాళ్ళ మాట్లాడింటారు ఆడ. జడ్జి సార్ మేము దొంగతనం చేయలేదు సార్ అంటే, వాళ్ళని పిలవండి అయ్యా వీళ్ళని పిలవండి అయ్యా అని చెప్పేసి ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లనే జైల్లోనే మురగొడుతుంటారు వాళ్ళని. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు సార్. మేజిస్ట్రేట్లు కూడా పట్టించుకోరు సార్. మేజిస్ట్రేట్లు ఏమంటారు, ఈమె చేసిందా, చేసింది, ఏం చేసింది అయ్యా, షార్ట్ షీట్ వేయండి, కేసు నడిపియండి అని అంటారు. అది మళ్ళీ ఒక 6 months తర్వాత కేసు అయిపోతుంది అని చెప్పేసి మేము ఎదురు చూసాము. ఇట్లా పోలీసులు మళ్ళీ ఏదైనా ఒక కేసు తీసుకొచ్చేయడం. సార్ మేము ఈ కేసు చేయలేదు సార్, ఇది అనవసరంగా వేస్తున్నారు సార్ అంటే, చేయండి వేస్తారమ్మా మీకు అని చెప్పేసి మేజిస్ట్రేట్లు అంటారు. ఓకే, కానీ ఈ కేసులు, ఈ వ్యవహారం, కోర్టులు, జడ్జీలు, అడ్వకేట్స్ తిరుగుతున్నప్పుడు మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందా? ఉండదు సార్. వాళ్ళ కోసం కదా దొంగగా మారావు. ఆ టైంలో ఏమంటే నేను మా పిల్ల దగ్గరికి, నా బిడ్డ దగ్గరికి నేను పోయేసి వస్తే పోలీసులు కూడా నన్ను పట్టుకుపోతారని చెప్పేసి వాళ్ళు కూడా భయపడేవాళ్ళు సార్. మరి నీకు ఒకటి బాధ అనిపించదా, వీళ్ళ కోసం కదా దొంగతనం చేసా, వాళ్ళు ఎవరైనా సహకరించట్లేదు? నాకు కూడా చాలా బాధ అనిపించేది సార్. ఏమని తెలుసా, ఇంతవరకు నుంచి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ గురించి నేను దొంగతనం చేసిన, కానీ వాళ్ళు నాకు చాలా దూరం చేస్తారని చెప్పేసి బాధ అనిపించేది. కానీ ఏంటంటే ఇప్పుడు నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా సార్. మాకు ఏకే సింగ్ సార్ అయితే మాకు వారానికి ఒకసారి లోపలికి వచ్చి, మా నరసింహ సారు, సైదుల్ సారు వారానికి ఒకసారి వచ్చి లోపల, ఇంతకన్నా జైల్లో ఇట్లా లేకుండా సార్, డ్యూటీలు వేయడము, పెట్టియడం ఇవన్నీ లేకుండా. ఫస్ట్ వాళ్ళు దొంగతనం చేసిరా, కేసు వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవించిరా, వెళ్ళిపోయారా బయటికి అని చెప్పేసి అదే ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు మాకు సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసి మాకు వారానికి ఒకసారి వచ్చి లోపలికి వచ్చి ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తారు. ఏమని, మీరు మంచిగా మారండి అమ్మ, మీకు బయటికి వెళ్ళిన వెంటనే జాబులు కావాలంటే జాబులు ఇస్తామమ్మా, మీరు మంచిగా మారితే మాకు అంతే సంతోషం రా అని చెప్పేసి చెప్తారు.